బిల్ల పోయింది కూడా చూడాలి. చెప్తారా దానికి మరి ఎట్లా గైడ్ చేస్తారా సలహా చెప్పలే కౌన్సిలరమ్మా ఏమో క్రికెట్ కౌన్సిలరమ్మా చెప్పాలి. ఏమయ్యా ముఖ్యం అందరూ చెప్పాలి. अरे डालो क्या जी घर घर मोरी पे बिल डालने का आप लोग ये मोरी का बिल జాడ కొబ్బరికాయ పెట్టారు వారంతో అందుకే ఇదానికి వస్తే మీ అందరికీ అక్కడ మంచి संजय सर कौन से डिपार्टमेंट के बहुत से काम कर रहे हैं। जगतियाल के डेवलपमेंट के लिए बहुत काम किए। डबल बेडरूम जैसे सीसी रोड, शादी मुबारक जंक्शन और बहुत से काम रोड डामर रोड, स्ट्रीट लाइट्स और डेवलपमेंट के लिए बहुत से काम आते हैं। और जितनी भी तारीफ करें हम उनको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ। थैंक यू सर। ఫ్రెండ్స్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ కేపీ లక్ష్మణ్ గారు, స్థానిక కౌన్సిలర్ మరియు మిత్రులు పాత్రికేయులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. మరి జగిత్యాల అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈ జగిత్యాల పట్టణానికి ఎన్నో అభివృద్ధి నిధులు తీసుకొస్తూ ఈ జగిత్యాల పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతోటి ముందుకు వెళ్తున్నారు. మరి చూస్తున్నారు రోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం కానీ ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే చైర్మన్ గారిని ప్రెషర్ చేసుకుంటూ మరి ఇక్కడ తొందరగా మీది కూడా టర్మ్ ఒక నెల అయితే అయిపోతుంది కాబట్టి అభివృద్ధి పనులు తొందరగా చేయాలి, వేగవంతం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలిస్తూ ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న సంజయ్ కుమార్ గారికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మార్చిన స్థానిక కౌన్సిలర్ నదీప్రోజ్ తరుణం గారికి, మన అదీం గారికి, టీంకు, అదేవిధంగా ఈ ప్రాంత నాయకుడు రవి, జావేద్, జమ్ము, మిగతా నాయకులకు, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు తమ పౌర్రాజు జ్యోతి గారికి, గారికి, చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ చైర్పర్సన్ పెద్దలు గిరినాభూషణ్ గారికి, ఈ ప్రాంత పెద్దలు కౌన్సిలర్లకు, అదేవిధంగా అసలు ప్రాంత కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు, పీట ధర్మరాజు గారు, ఇతర కౌన్సిలర్స్ నాయకులు, అదేవిధంగా కమిషనర్ గారికి, గారికి, మున్సిపల్ అధికారులకు, జగిత్యాల పట్టణంలోని ఉచ్చమ్మవాడ, అదేవిధంగా ఈ పాత రోడ్డు ఇదంతా కూడా చాలా పురాతనమైన పట్టణం. ఎక్కువ మంది వ్యవసాయదారులు నివసించేది. ఆ కాలంలో ఇక్కడ వ్యవసాయదారులు ఉండని చిన్న ఇళ్ల బంధం రోడ్డు తర్వాత డ్రైన్లు అయిపోయింది. అయితే ఇరుకైన సందులు ఉండడం వల్ల దాంట్లో డ్రైన్ కట్టేసరికి మోరి కట్టేసరికి చాలా ఇరుకైతుందంటే ఒక 2 ఫీట్ల వరకు వెడపైతే ఇంటిని మరీ రిపేర్ చేస్తూ దానిపైన స్లాబ్ ఇచ్చే కార్యక్రమం 43 వాళ్ళు అంటే చోట్ల నుంచి వాళ్ళ రోడ్లో ఏర్పరుస్తుంది. ఈ సంవత్సరంలో చాలా విషయాలు పెట్టుకొచ్చింది. ముఖ్యంగా ఇంకా పక్క రోడ్డు కూడా ఒక ట్రైన్ కావాలి, స్లాబ్ వారికి రోడ్డు కావాలి. అదేవిధంగా ఎదురుగా 34వ వార్డు ధర్మరాజు గారు ప్రాతినిధ్యం వహించేది, అక్కడ కూడా ఉందని చెప్పి
అన్నీ కూడా ప్రతిపాదనలే కాదు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఏవైతే కాంట్రాక్టర్ ప్యాకేజ్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్ కూటారు నేను ప్రభుత్వంతో పనిచేస్తుంటే మాట్లాడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూపాయల శాఖ గారు వాళ్ళు అయితే కాంట్రాక్టర్ ఇంకా ఎక్కడ ఉన్నాయని చెప్పి కొంత ఇబ్బంది పెడతా ఉన్నాను. నేను మాట్లాడుతూ ఉన్నాను. సో నేను రాగానే ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ అభివృద్ధులు వచ్చే కాంట్రాక్టర్ బిల్స్ అన్ని కూడా రాసిచ్చేసాను. దానివల్ల కొంత గంటల ముందరికి వచ్చి పనిచేస్తా ఉన్నాను. టీఎఫ్డిసి ప్యాకేజ్ అయిపోతే ఉందో కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఉన్నా. దాంట్లో ఈ పక్కన అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రోజున జగిత్యాల జిల్లా కేంద్రం అవుతున్నది. ఇటు పట్టణాల్లో ఇట్లాంటి ఊర్లు చాలా వాటి అడవులు చేయాల్సిన అవసరం ఉన్నది, అడుగు చేయాల్సిన అవసరం ఉన్నది. డబ్బులు మీద చాలా పనులు ఉన్నాయి. 20,000 మంది జగిత్యాల మౌలిక వసతులు పని చేయాలంటే ఉన్న 100 కోట్ల రూపాయలకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి. ఇదే సందర్భంలో ఇక్కడే గంజాల దగ్గర కిందికెళ్ళి పోతుంది. రోడ్కెళ్ళి తెలుసు మిగతా మోరీ ఉంటుంది, గంజలు ఉంటుంది, గంజాల అంటే జగిత్యాల పట్టణంలో దగ్గర ఇవ్వాలంటే కొత్త బస్ స్టాండ్ కాడికి వెళ్తే గడియారం కాడికి సగం సంచాడికి వెళ్తే ఇటు గంజ దిక్కులు మొత్తం కూడా అక్కడికి వచ్చి కిందికి పోతే అక్కడ వాళ్ళు అయితే చాలా డిమాండ్ ఉండింది. ఇది దాన్ని స్లాబ్ వేయాలి. అయితే మరి ఈ సందర్భంలో అది గతంలో ఇక్కడ స్లాబ్ వేయడానికి కొంత పని చేద్దామని చెప్పి మేము ఇప్పుడు వచ్చాం. కొన్ని చోట్ల 6 లక్షల పెట్టి ఆ గోడతే పాత ఇండ్లు ఉన్నాయి పక్క ఈ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఇళ్ళలో వస్తున్నాయని చెప్పి ఇళ్ళ వాళ్ళు గొడవబెట్టి ఆ గోడ వాళ్ళు పెట్టారు. అంటే చాలా మంది అనుకుంటారు గంజినాల బిల్లు వేస్తలేరు, ఓపెన్ ఉన్నది, వాసన వస్తుంది అన్నట్టు. అది గంజినాలని ఇప్పుడు కాదు, అది పురాతనమైంది. కానీ ఇళ్ళు ఎక్కువై కొంతమంది